మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. బిగ్ అప్డేట్ ఆఫ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ కి సంబంధించిన వార్ నడుస్తోంది. పెద్ద ఎత్తున జరుగుతోంది. నిన్న కూడా చాలా మట్టుకైతే అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు ఒక యుద్ధ వాతావరణం అయితే క్రియేట్ అయిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇప్పుడు ఇండియన్ ఆర్మీ ఒక వీడియోనైతే రిలీజ్ చేసిన పరిస్థితి మనం చూడొచ్చు. 50 డ్రోన్లను కూల్చేశాం. భారత ఆర్మీ పోస్ట్ ఇదే. ఆపరేషన్ సింధూర్ లో భాగంగా ఈ విజువల్ అదే చెప్తోంది మనకు. భారత్ పాకిస్తాన్ సరిహద్దుల వెంబడి ఉన్నటువంటి పాక్ ఆర్మీ కాల్పులు చేస్తూనే ఉంది. పౌరుల వాహనాలే లక్ష్యంగా దాడులు చేస్తున్న ఈ 50 డ్రోన్లను భారత్ కూల్చేసింది. ఉదంపూర్, సాంబా, జమ్మూ, అఖ్నూర్, నగ్రోటా, పఠాన్కోట్ ప్రాంతాల్లో వీటిని పడగొట్టినట్టుగా పూర్తిగా ఇదే ఆ విజువల్ అన్నమాట. సో భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్ర స్థావరాలపై ప్రస్తుతం భారత్ విరుచుకు పడుతోంది. భారత్ కు జవాబివ్వాలనే ఉత్సాహంలో పాక్ కూడా దాడులు చేస్తోంది అనుకోవచ్చు. జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా సరిహద్దు ప్రాంతాలు పూర్తిగా దాడులకు ఉపక్రమించింది పాకిస్తాన్. సో భారత ఆర్మీ వాటిని సమర్థంగా ఎట్లా తిప్పి కొడుతోందో ఈ వీడియో ద్వారా మనకైతే కనిపిస్తోంది. దీనిపై భారత ఆర్మీ తన సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టింది. పాక్ ప్రయోగించినటువంటి 50 డ్రోన్లను భారత్ ఎట్లా కూల్చేసిందో స్పష్టంగా మనం చూడొచ్చు. ఎలాంటి దాడికైనా మా దగ్గర జవాబు ఉంది అంటూ కూడా మన ఆర్మీ పాకిస్తాన్ కి ఒక వార్నింగ్ ఇస్తోంది. అందులో భాగంగానే ఉదంపూర్, సాంబా, జమ్మూ, అఖ్నూర్, నగ్రోటా, పఠాన్కోట ప్రాంతాల్లో అయితే వీటిని పడగొట్టినటువంటి పరిస్థితి. రాజస్థాన్ లోని జైసల్మీర్ లోను పాక్ దాడులను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాం మనం. L-70 గన్స్, ZU-23 MM లాంటి అధునాత ఆయుధాలతో పాక్ డ్రోన్లను భారత్ ప్రస్తుతం ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. సో ప్రజల భద్రత కావచ్చు, దేశ సార్వభౌమత్వం కాపాడేందుకు అయితే భారత్ ఆర్మీ ఎప్పుడు కట్టుబడి ఉంటుంది అని కూడా ఒక మెసేజ్ అయితే ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. పాక్ దుర్మార్గపు కుట్రలకు స్పందించేందుకు మేము ఆల్వేస్ సిద్ధంగా ఉన్నామంటూ ఆపరేషన్ సింధూర్ లో భాగంగా ఇప్పుడు ఇండియన్ ఆర్మీ రిలీజ్ చేసినటువంటి ఈ వీడియోనే ఎగ్జాంపుల్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా. లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి